బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. 760 రూపాయలు పెరగటంతో ప్యూర్ గోల్డ్ మళ్ళీ 87,000 క్రాస్ చేసింది. ఇవాళ హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 87,380 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు 80,100 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే మరో 2,000 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. నేటి నుంచి మెక్సికో, కెనడా, చైనాలపై దిగుమతి సుంకాలను యుఎస్ అమలుతో గోల్డ్ రేట్స్ కి రెక్కలొచ్చాయి. దీనికి తోడు బలహీనమైన డాలర్ మారకం విలువతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడులు పెంచారు. దీంతో క్రితం ట్రేడింగ్ సెషన్ లో 3 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన గోల్డ్ ఇవాళ ఒక్కసారిగా రీబౌండ్ అయింది. ఇటీవల చైనాపై 10% సుంకం వసూలు చేస్తామన్న అమెరికా దానిని 20% పెంచింది. అలాగే మెక్సికో, కెనడాలతో సుంకాల ఉపశమనం కోసం ఎలాంటి చర్చలు జరపబోమని ట్రంప్ ప్రకటించడం గోల్డ్ సెంటిమెంట్ ని బలపరిచింది. దీనికి తోడు యుక్రెయిన్ కు అమెరికా సైనిక సాయాన్ని నిలిపివేయడంతో జియో పొలిటికల్ టెన్షన్ కూడా కారణమైంది. ఈ వారం విడుదల కానున్న యుఎస్ ఎకనామిక్ డేటా, ఏడీపీ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు, యుఎస్ జాబ్స్ డేటా వంటి కీలక గణాంకాలు వెలువనుండటంతో ఈ వారం ఎంసీఎక్స్ లో గోల్డ్ 83,800 నుంచి 85,700 మధ్య కదలాడే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఎంసీఎక్స్ ప్రకారం చూస్తే ఈ వారం గోల్డ్ కు 83,309 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే 82,399 అలాగే 82,062కు పడిపోయే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఆప్ సైడ్ లో వచ్చే వారం గోల్డ్ కి ఎంసీఎక్స్ లో 85,850 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే గోల్డ్ 87,481 అలాగే 88,395 స్థాయికి చేరే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.